మహాభారతం అధ్యాయం 81. అభిమన్యుడు మరణంతో యుధిష్ఠిరుడు శోకంలో మునిగిపోయాడు. అభిమన్యుడు మెలకువరాని నిద్రపోయాడు. యుద్ధంలో ద్రోణుడు అశ్వత్థామ దుర్యోధనుడిని జయించాడు. ఓ వీరుడా, నీవు దుశ్శాసనుడిని పరిగెత్తించావు. నువ్వు చనిపోయావా? యుద్ధం చెయ్యాలి, జయించాలి అనే కోరిక ఎందుకు? మాకు రాజ్య కోరిక ఎందుకు? అర్జునుడికి నేను ఏమి ఉపశమన మాట చెప్పగలను? తన దూడను పోగొట్టుకున్న ఆవు మాదిరిలా వినిపిస్తున్న సుభద్రకు ఏమని చెప్తావు? ఎందుకో ఉపయోగపడిన ఉపశమన మాటలు నేను ఎలా చెప్పగలను? నిజంగా ఆశ అన్నది మనుషుల బుద్ధిని పాడు చేస్తుంది. తేనె కోసం వెతుకుతూ లోయలో పడి చనిపోయిన మాధుని మాదిరిగా, లోయలో పడి చనిపోయిన మూఢుని మాదిరిగా నాకు విజయం చేకూరడానికి ఎంతో జీవితమున్న ఈ బాలుని యుద్ధభూమిలోకి తోసేశాను. ప్రపంచంలో నా వంటి మూఢుడు మరొకరు లేరు. తన తండ్రి దగ్గర లేనప్పుడు కంటికి పాపలా కాపాడుకోవలసిన ఆ బాలుణ్ణి నేను నిలువునా చంపాను అని యుధిష్ఠిరుడు తన గుడారంలో విలిపిస్తున్నాడు. వారి సైన్యానికి చెందిన యోధుల మౌనం దాల్చి చనిపోయిన బాలవీరుని ప్రతాపాన్ని, అతడి మరణాన్ని తలుచుకుని విచారగ్రస్తులై యుధిష్ఠిరుడి చుట్టూ కూర్చున్నారు. పాండవులు ఇప్పుడు కష్టదశలో ఉన్న వ్యాసుడి వారి వద్దకు వచ్చి శోకోపశమనం చేసి వెళ్ళడం ఆచారంగా ఉండేది. అతడు పాండవులకు గొప్ప గురువును, పితామహుడు. అతడు యుధిష్ఠిరుడి దగ్గర ఆశిస్తుడే ఉన్నాడు. మనశ్శాంతి కోసం చాలా ప్రయత్నాలు చేశాను, కానీ నాకు అది దొరకలేదు అన్నాడు యుధిష్ఠిరుడు. వ్యాసుడు సమాధానంగా, నీవు బుద్ధజీవి, అన్నీ తెలిసిన వాడివి. నిన్ను ఈ విధంగా విషాదంలో ఉంచడం తగదు. మృత్యు స్వభావం తెలిసినా తెలియని వాడి వలె నువ్వు విలపించడం తగదు. బ్రహ్మ భూత సృష్టి చేసినప్పుడు ఒక ఆందోళన పడ్డాడు. ఈ జీవులన్నీ త్వరలో అంతకంతకు వృద్ధి చెందుతాయి. దీంతో భూమికే భరించలేని పరిస్థితి వస్తుంది. ఈ సమస్యను తొలగించే విధానం ఏదీ లేనట్లు ఆయనకు తోచింది. ఈ ఆలోచనే ఒక అగ్ని చాలై క్షణక్షణం వృద్ధి చెంది తాను చేసిన సృష్టిని అంతటినీ ధ్వంసం చేస్తుందేమో అనే భయాన్ని కలిగించింది. రుద్రుడు వచ్చి వృద్ధిని క్లుప్తపరచమని బ్రహ్మని అడిగాడు. బ్రహ్మ మనుషులు మృత్యువాత పడి సతతంగా ఉండేలా చేశాడు. సృష్టికర్త వృత్తిని క్లుప్తపరచడానికి అనేక రూపాలను సృష్టించాడు. యుద్ధం, రోగం, ప్రమాదం అనేవేని జనన మరణాలు హద్దుల్లో ఉంచగలిగేది మృత్యువు కాబట్టి అది నిత్యమైంది. ఖచ్చితంగా జరిగే తీరేది, ఎవరి చేత తప్పించజాలన్నదని నిబంధన పెట్టాడు. అది ప్రపంచం కోసమే పెట్టాడు. మృత్యు విషయమై చికాకులు పడడం, ఆగ్రహం వ్యక్తం చేయడం, తీరని విషాదాన్ని చెందడం అనేది నిజమైన జ్ఞానం కాదు. మరణించిన వారి గురించి హద్దు మీరి విలపించడం తగదు. ఇలాంటి పరిస్థితుల్లో నిశ్చయంగా బతికి ఉన్న వారి గురించి విచారించడమే సమంజసం అంటూ ఉపశమన వ్యాఖ్యలు పలికి వ్యాసుడు అదృశ్యమయ్యాడు. అర్జునుడు, శ్రీకృష్ణుడు సంశభక్తులు ఓడించి చంపిన తర్వాత ఇద్దరు తమ గుడారానికి వస్తున్నారు. అర్జునుడు కృష్ణుని ఉద్దేశించి, కృష్ణ, కారణం ఏమిటో కానీ నా మనసు ఏమీ బాగోలేదు. నా నాలుక ఎండికిపోతుంది. నా హృదయం ఏదో గొప్ప అభద్రతను సూచిస్తుంది. యుధిష్ఠిరుడికి ఏమైనా ప్రమాదం జరిగిందోమని ఆందోళనగా ఉంది. ఏదో నన్ను భయభ్రాంతం చేస్తుంది కృష్ణ అన్నాడు. కృష్ణుడు సమాధానం ఇస్తూ, యుధిష్ఠిరుడి గురించి నీవేమీ ఆందోళన చెందకు. అతడు నీ తమ్ముళ్ళు సురక్షితంగా ఉన్నారన్నాడు. ఆ మార్గంలో వారు ఆగి సాయంకాలం ప్రార్థన చేశారు. మరలా రథం ఎక్కి విడిదికి వెళ్ళారు. వారు గుడారాలకు సమీపిస్తుండగా తన వాళ్ళకి ఏదో ఆపద కలిగిద్దామన్న కీడును సూచించే మానసిక ఆందోళన అర్జునుడికి ఏర్పడింది. మాధవ, బస్సుల్లో ప్రతిదినము వినపడే మంగళతో తూర్యనాదాలు వినపడం లేదు. యోధులు దూరం నుంచి నన్ను చూసి తలను దించుకుని నన్ను చూడలేకపోతున్నారు. వారు ఎలా చేయడం నాకు వింతగా ఉంది.
మాధవ, నేను చాలా భయపడుతున్నాను. నా సోదరులంతా సురక్షితంగా ఉన్నారని నువ్వు తలుస్తావా? అలవాటు ప్రకారం నా తమ్ముళ్ళతో పాటు మళ్ళీ కలుసుకోవడానికి ముందుగా వచ్చి అభిమన్యుడు కదా రాలేదే అన్నాడు అర్జునుడు. వారి విడుదలలోకి ప్రవేశించారు. ఎందుకు మీరంతా విచారంగా ఉన్నారు? అభిమన్యుడు కనపడటం లేదే? ఎక్కడా సంతోషం సూచించే మొహం కనిపించడం లేదే? ద్రోణుడు ఈరోజు తన సేనను పద్మవ్యూహం అమర్చాడని తెలిసింది. నాకు తెలిసినంత వరకు మీలో ఎవరూ కూడా దాన్ని ఛేదించలేరు. అభిమన్యుడు చొరవ చేసి దానికి ప్రవేశించడం ఏమిటి? అలా అయితే అతడు బంధించినట్లేనా? ఆ వ్యూహం నుంచి బయటకు వచ్చే విధం నేను అభిమన్యుడికి నేర్పలేదు. నిజంగా అతడు మరణించాడా అని ఆతృతగా అడిగాడు అర్జునుడు. సోదరుల యోధుల విచారకర మౌనాన్ని వారు తలంచుకొని నేలను చూస్తుండడం, తన కళ్ళ వైపు వారు చూడలేకపోవడం అర్జునుడి భయకారణం మరింత ద్రోవపడింది. కుమారుణ్ణి కోల్పోయిన అర్జునుడు హృదయ విచారంగా విలపించాడు. అయ్యో నా కుమారా, నీవు నిజంగా యముడికి అతిథి అయ్యావా? యుధిష్ఠిరుడు, భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి వంటి వీరులంతా నిన్ను శత్రువులు చంపడానికి వదిలేశారా? అయ్యో, సుపుత్రుడిని ఎలా ఓదార్చను? ద్రౌపదికి ఏమని చెప్పను? ఉత్తరకు ఓదార్పు ఎవరు చేస్తారు అంటూ తీవ్ర విచారంలో మునిగిపోయాడు అర్జునుడు. శ్రీకృష్ణ అందుకుని, ప్రియ అర్జున, ఇలా విషాదానికి తానీకు. క్షత్రియ వంశ సంజాతులు వీరు. ఆయుధాలతోనే జీవనం చేస్తూ ఆయుధాలతోనే చచ్చేవాళ్ళం. ఆయుధాలు ధరించే వృత్తి కలిగి యుద్ధానికి వెళ్ళి తిరిగి రాబోము అనే దృఢ సంకల్పం కలవాళ్లకు మృత్యు ఎల్లప్పుడూ సహాయుడే. వీరుడి చిన్న వయసులో ఉన్నప్పటికీ మరణించడానికి సిద్ధంగా ఉండాలి. అభిమన్యుడి చిన్నవాడైనా యుద్ధంలో ఆరితైన వయోవృద్ధులు ఆశించే స్వర్గలోకాలను పొందినాడు. అభిమన్యుడి మృతి నిశ్చయంగా శత్రులందరికీ నియమింపబడిందే, కోరదగిందే అయింది. నీవిలా విషాదంలో మునిగిపోతే నీ అన్నదమ్ములు ఇతర రాజ్యాలు ధైర్యాన్ని కోల్పోతారు. విచారాన్ని ఆపు, ఇతర హృదయాల్లో ధైర్యాన్ని నింపంటూ అనునయించాడు. ధైర్యవంతుడైన తన కుమారుని మరణం గురించి వివరాలను తెలియజేయవలసిందిగా అర్జునుడు కోరాడు. యుధిష్ఠిరుడు శత్రువ్యూహాన్ని ఛేదించమని నేనే ప్రోద్బలం చేశాను. మా అందరిలోనూ అతడే ఆ పని చేయగలడని నాకు తెలుసు. పద్మవ్యూహాన్ని ఛేదించు, నీ వెంటే మేము అందరూ వస్తాము. ఈ గొప్ప కార్యం నీవు చేస్తే నీ తండ్రి మేనమామ కూడా సంతోషించగలరని నేనే అన్నాను. అలాగే అభిమన్యుడు ద్రోణి వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. అనుకున్నట్లుగా అందరం అభిమన్యుడి వెనకే ఉన్నాం. ఆ క్షణాన దుర్మార్గుడైన జయద్రథుడు వచ్చి మమ్మల్ని వ్యూహంలోకి వెళ్ళనివ్వకుండా నిలువరించాడు. దీంతో మేము అభిమన్యుడి వెనక వెళ్ళలేకపోయాం. జయద్రథుడు మమ్మల్ని బయట ఉంచగలిగాడు. ఆ తర్వాత క్షత్రియులకు సిగ్గుచేటుగా అతిరథ మహారాజులైన వీరుల గుంపు అభిమన్యు చుట్టుపట్టి చంపారని చెప్పాడు. అది విన్న అర్జునుడు మరలా విచారగ్రస్తుడై తెలివి తప్పి పడిపోయాడు. కొంత సమయం గడిచిన తర్వాత అతడు శబ్దం చేశాడు. రేపు సూర్యాస్తమయంలోపు నా కుమారుడు మరణడానికి కారణమైన జయద్రథుడిని చంపుతారు. ద్రోణుడు కానీ కృపుడు కానీ అతడికి నాకు మధ్యకి వస్తే వారిని కూడా చంపుతానంటూ అర్జునుడు గాంధీవ గుణధ్వని చేశాడు. కృష్ణుడు పాంచజన్యం ఊదాడు. భీముడు అందుకుని, ఈ గాంధీవ ధ్వని కృష్ణ సంకారావం ధృతరాష్ట్ర కుమారులకు మరణాహ్వానం అవుతుందన్నాడు.